ఒకసారి లొకేషన్కి వెళ్దాం. మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అక్కడ డీటెయిల్స్ అందించేది సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీకాంత్, కంప్లీట్ అయిపోయిందా? మొత్తం డిమాలిషన్ కంప్లీట్ అయిపోయిందా? నాగార్జునకు సంబంధించి ఎవరైనా వాళ్ళ మేనేజర్లు గారు ఎవరైనా వచ్చారా? దీని గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? ఏం జరుగుతోంది అక్కడ? ప్రస్తుతం మనం తమ్మిడికుంట చెరువు ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ హీరో నాగార్జునకి సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షనల్ హాల్ ప్రాంతం మొత్తం కూడా తమ్మిడికుంట చెరువు ప్రాంతంలో దాదాపు 3 ఎకరాల 30 కుంటల ప్రాంతాన్ని కబ్జా చేశారని ఇక్కడ సిపిఎం నుంచి, సిపిఐ నుంచి, అదేవిధంగా జనం కోసం అనే సంస్థ నుంచి చాలా ఫిర్యాదులు ఉన్నాయి. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ మొత్తం కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆధారాలను మొత్తం కూడా క్షుణ్ణంగా వెరిఫై చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ మహానగరం నడిమొడ్డులో ఉన్నటువంటి హైటెక్ సిటీ ప్రాంతంలో అత్యంత ఖరీదైన ప్రాంతం ఇది. ఎకరా 100 కోట్లకు పైగా ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ స్థానికులు. ఈ ప్రాంతంలో 3 ఎకరాల 30 కుంటలు సినీ హీరో సంబంధించిన మొత్తం ఈ ప్రాంతం హెన్ కన్వెన్షనల్ నిర్మించినారు, కబ్జా చేసి నిర్మించినారు ఈ చెరువు ప్రాంతం. అయితే హైడ్రా దగ్గర దాదాపు 600 చెరువుల లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ మొత్తం కూడా హైడ్రా పరిధిలోకి వస్తుంది, 600 చెరువులు. అయితే దాంట్లో 56 చెరువులకు సంబంధించి హైదరాబాద్ మహానగరంలో లిస్ట్ మొత్తం కూడా రెడీ చేసింది హైడ్రా. మనం చూడొచ్చు ఈ హైడ్రా ఇప్పుడు మొత్తం కూడా ఆపరేషన్ చేస్తూ మొత్తం ఉదయం నుంచి కూడా ఈ కన్వెన్షన్ హాల్ మొత్తం నేలమట్టం చేసింది. జంబో క్రైన్లు తెప్పించారు, హిటాచీలు తెప్పించారు. ఎక్కడికక్కడ నేలమట్టం చేసి కోట్ల రూపాయలు మొత్తం అక్రమంగా చెరువును కబ్జా చేసి నిర్మించిన ఎన్ కన్వెన్షన్ హాల్ మొత్తం కూడా కూల్చివేశారు. అయితే ఈ ప్రాంతంలో మొత్తం కూడా ఎఫ్టీఎల్ పరిధి, బఫర్ జోన్లని పరిధి ఉంటుంది. ఈ చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్ పరిధిని దాటి మొత్తం బఫర్ జోన్ అంటే ఎఫ్టీఎల్ నుంచి 30 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుంది. ఆ బఫర్ జోన్లలో కూడా మొత్తం ఈ ప్రాంతంలో కబ్జా చేసి ఇంకా నిర్మాణాలు ఉన్నాయి. వాటి కూడా నెక్స్ట్ లిస్టులో వాటిని కూడా భర్తం పట్టే ఛాన్స్ ఉంది. ఇక్కడ మొత్తం గుడిసెలు, షెడ్లు, కొన్ని బిల్డింగ్లు కూడా నిర్మించారు. అవన్నీ కూడా ఈ తమ్మిడికుంట చెరువు ప్రాంతంలో బఫర్ జోన్లో వస్తాయి. ఈ బఫర్ జోన్లో మొత్తం 10ల సంఖ్యలో బడా బిల్డింగ్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు హీరో నాగార్జునకు సంబంధించిన కన్వెన్షన్ హాల్ కూల్చివేయడంతో ఒక్కసారిగా చెరువులను కబ్జా చేసిన వారి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. లక్ష్మీకాంత్, ఒక్కసారి కెమెరామెన్ కి ఇంతకు ముందు ప్యాన్ చేశారు ఆ ఏరియాలకు, ఒకసారి అక్కడికి మళ్ళీ ప్యాన్ చేయమని చెప్పండి. ఎందుకంటే అక్కడ ఈ హడావిడిని చూసి వాళ్ళు జాగ్రత్త పడుతున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళ సామాన్లు అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వెహికల్స్ అవి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఒకసారి కెమెరామెన్కి ఒకసారి మళ్ళీ ఇషారా చేయండి, ఇంతకుముందు ప్యాన్ చేసిన ఆ ఏరియాకి తీసుకెళ్ళమని చెప్పి. ఎందుకంటే అదంతా కూడా ఈ బఫర్ జోన్ ఎఫ్టీఎల్లోనే ఉన్నట్టుంది. ఇప్పుడు ఆ కూల్చివేతలు కూడా ఇప్పుడే చేయబోతున్నారా? ఎందుకు వాళ్ళంతా జాగ్రత్త పడుతున్నారు? వాళ్ళ సామాన్లు తీసుకెళ్ళడానికి జాగ్రత్త పడుతున్నారా? ఒకసారి ఆ డీటెయిల్ని చెప్పే ప్రయత్నం చేయండి. కెమెరామెన్కి చెప్పండి ఒకసారి అక్కడికి ప్యాన్ చేయమని చెప్పి. సో ఇదంతా ఓకే. మన వీడియో జర్నలిస్ట్ వెంకట్ మొత్తం కూడా ఇదంతా ప్యాన్ చేసినట్లయితే ఈ ప్రాంతంలో మొత్తం ఎన్ కన్వెన్షన్ హాల్కి సంబంధించిన ప్రాంతం ఇదంతా కూడా 3 ఎకరాల 30 కుంటల ప్రాంతంలో ఉన్నటువంటి సామాగ్రి మొత్తం కూడా ఏవి ఉన్నాయో వాటన్నిటిని కూడా తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతోపాటు ఈ ప్రాంతం వెనక వైపు అంటే మనకు కనిపిస్తున్నటువంటి ఈ కూల్చివేతలు ఏదైతే ఎన్ కన్వెన్షన్ హాల్ ఉందో దాని వెనక వైపు కూడా మొత్తం ఈ ఎన్ కన్వెన్షన్ హాల్ సంబంధించిన సామాగ్రిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ వస్తువులు మొత్తం కూడా ప్యాకప్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. దీంతోపాటు లోపలికి ఎవరిని కూడా ఈ ఎన్ కన్వెన్షన్ సంబంధించిన సెక్యూరిటీ కానీ ఎవరు కూడా మీడియాని అనుమతించడం లేదు. కేవలం ఇప్పుడు చెరువు అవతల బొడ్డు కట్టపైన నుంచి మనం TV9 షూట్ చేస్తుంది. ఈ విధంగా మొత్తం కూడా ఈ ప్రాంతంలో ఈ ఎఫ్టీఎల్ లెవెల్ నుంచి దాదాపు 30 మీటర్లు అంటే 90 అడుగుల మేర ఎఫ్టీఎల్ నుంచి దాటి మొత్తం కూడా ఉంటుంది. ఇక్కడ గ్రీన్ జోన్ అని, తర్వాత బ్లూ లైన్, గ్రీన్ లైన్ అని ఒక శాటిలైట్ మ్యాప్ కూడా TV9 చేతిలో ఉంది. ఎక్స్క్లూజివ్గా మన దగ్గర ఉంది. ఆ లైన్ మొత్తం కూడా పరిశీలించినట్లయితే బ్లూ లైన్, ఆ తర్వాత గ్రీన్ లైన్ మొత్తం కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలోకి వస్తాయి. ఈ లెక్కన చూసుకుంటే ఈ చుట్టూ పరిధి మొత్తం కూడా 29 ఎకరాల 60 సెంట్ల స్థలం, దాదాపు 30 ఎకరాలు అనొచ్చు. ఈ తమ్మిడికుంట చెరువు హైటెక్ సిటీ సెంటర్లో ఉంటుంది. ఇప్పుడు కేవలం మనకు మొత్తం ఇట్లా కబ్జాకు గురై మొత్తం కేవలం 10 ఎకరాలు మాత్రమే మిగిలింది. ఆ రైట్ మనం చూసుకున్నట్టయితే ఆ ప్రాంతంలో మొత్తం ఎక్కడైతే షెడ్లు అక్రమంగా నిర్మించుకున్నారో ఆ ప్రాంతాన్ని కూడా ఇప్పుడు హైడ్రా ఫోకస్ చేసింది. అక్కడ కూడా మొత్తం నిర్మాణాలను తొలగించడానికి రంగం సిద్ధం చేస్తుంది. ఆ ప్రాంతంలో మొత్తం సామాన్లు సట్రా మొత్తం కూడా సర్దుబాటు చేసుకొని వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్, మీరు చెప్పింది ఎగ్జాక్ట్ కరెక్ట్. ఇక్కడ నుంచి కొన్ని వెహికల్స్ ఏదైతే కూల్చివేతకు ఉపయోగిస్తున్నారో హిటాచీలు, జేసీబీ మిషన్లు మొత్తం కూడా అటువైపు హైడ్రా
మొత్తం కూడా ఫోకస్ చేసింది. ఇప్పుడు అటువైపు కూడా కూల్చివేతలు కొనసాగే అవకాశం ఉంది. దీంతో అక్కడంతా కూడా అలర్ట్ అయిపోయారు చుట్టుపక్కల ప్రాంతాల వాసులు. FTL జోన్లో, తర్వాత బఫర్ జోన్లో ఉన్నటువంటి మొత్తం కూడా వాళ్ళని అలర్ట్ చేసి మొత్తం కూల్చివేతలు కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే వారందరూ కూడా ఆ సామాన్ మొత్తం కూడా సర్దుబాటు చేసుకునే ప్రయత్నాలు మనకు కనిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్గా ఈ చెరువు మొత్తం 29 ఎకరాల 60 సెంట్ల స్థలంలో కేవలం 10 ఎకరాలు మాత్రమే మిగిలింది. గుర్రపు డెక్క మొత్తం కూడా పెరిగిపోయింది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు మొత్తం కూడా కబ్జా చేసి ఆ ఇళ్లలో ఉన్నటువంటి మురుగునీరు మొత్తం కూడా విడుదల చేయడంతో అంత సుందరమైన చెరువు కాస్త మొత్తం కూడా మురుగునీటి చెరువుగా మారిపోయింది. ఇదంతా కూడా ఒక ఈ తమ్మిడికుంట చెరువే కాదు, హైదరాబాద్ మహానగరంలో మొత్తం దాదాపు 600 చెరువుల లిస్టు HMD దగ్గర ఉంది. ఆ లిస్టులో మొత్తం కూడా ఇప్పుడు ఫోకస్ చేసింది హైడ్రా యాక్షన్లతో ఒక్కసారిగా చెరువులను కబ్జా చేసిన వారి గుండెల్లో మొత్తం కూడా దడ మొదలైంది. ఎక్కడికక్కడ సర్దుబాటు చేసుకుని పరుగులు తీస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి హైడ్రా యాక్షన్తో. ఆల్ రైట్ లక్ష్మీ.